ప్రియా, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? నేను వచ్చేసాను రామ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ప్రియా. ఈ టైంలో నువ్వు రావడం కరెక్ట్ కాదు. ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. రామ్, వదిలే రామ్. వచ్చేసానని చెప్పాను కదా, వచ్చేసానంతే. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో రామ్, ఈ మనుషులకు దూరంగా. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎక్కడికి తీసుకెళ్లేది? 3 రోజుల క్రితమే నీకు పెళ్ళయింది. ఆ విషయం నీకు గుర్తుందా? అయ్యింది. పెళ్ళైతే ఏంటి, నీ మనసు మారిందా? నా మీద ప్రేమ తగ్గిపోయిందా? ఫూలిష్గా మాట్లాడకు ప్రియా. అవును, ఫూల్నే. ఎంత ఫూల్ని కాకపోతే నేను వదులుకుంటాను చెప్పు. అందుకే ఇప్పుడు నువ్వే కావాలని వచ్చేసాను. ఇప్పుడు నీకు పెళ్ళయింది. నాతో తీసుకెళ్ళడానికి నువ్వు ఉట్టి ప్రియవు కాదు, ప్రియ శేఖర్. కొన్నింటికి చాలా తేడా ఉంది. ఏంటి రామ్, ఏమన్నావు? ప్రియ శేఖరా? ఓ అవును, ఆడపిల్లకి పెళ్ళైతే ఇంటి పేరు మారుతుందని తెలుసు, కానీ ప్రేమించినోడి మనసు కూడా మారుతుందని ఇప్పుడే అర్థమవుతుంది. కొన్ని మనకు దక్కవు అనుకున్నప్పుడు మారాలి, మర్చిపోవాలి. లేదంటే లైఫ్లో ముందుకు మూవ్ ఆన్ అవ్వలేం. అంటే ఇప్పుడు నువ్వు మారిపోయావు, నన్ను మర్చిపోమంటున్నావు, అంతేనా? అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. నిజాన్ని దాచినంత ఈజీగా ప్రేమను దాచలేం రామ్. అది నీ కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. మనం ప్రేమించిన మనిషి మనది కాదు అని తెలిసినప్పుడు తప్పుకోవాలి తప్ప కోరుకోకూడదు. అసలేంట్రా మీ మగల ప్రాబ్లం? ఆడదాని మనసుని, కన్నీళ్ళని అర్థం చేసుకోద్దని ఫిక్స్ అయిపోయారా ఏంటి? వీడిని ప్రేమిస్తున్నా అంటే మా నాన్న ఒప్పుకోలేదు. ఏడిస్తే చిన్న పిల్లే కదా అని చెప్పి ఓదార్చాడు. పెళ్లిలో ఏడిస్తే మా మావయ్య సర్ది చెప్పాడు. పెళ్ళయ్యాక భర్త ముందు ఏడిస్తే పేరెంట్స్ గుర్తొచ్చి ఏడుస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా అంతే. ఒక్కటి చెప్పురా, నీకు బాధ లేదా? మేము మగాళ్ళం కదా ప్రియా, మీరు ఎక్స్ప్రెస్ చేసినంత ఈజీగా మా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేం. మరింత బాధపడే బదులు ఎటైనా వెళ్ళి హ్యాపీగా ఉందాం కదా. మరి శేఖర్, అతని లైఫ్ ఏమవ్వాలి? శేఖర్ నేను వెళ్ళిపోయానని చెప్పి వేరే పెళ్లి చేసుకుంటాడు, ఏముంది? మరి అంత ఈజీగా నా గురించి ఎందుకు అనుకోలేదు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను రామ్. ఇప్పుడు నిన్ను శేఖర్ కూడా ప్రేమిస్తున్నాడేమో. అప్పుడు అతను కూడా నిన్ను మర్చిపోవడం కష్టమేమో. ఒక్కసారి ఆలోచించు. అయినా శేఖర్ తప్పు చేశాడు. మంచి సంబంధం అంటే పెళ్లికి ఓకే చెప్పాడు, అమ్మాయి బాగుందంటే తాళి కట్టాడు. ఇప్పుడు ఇంకొకరిని ప్రేమించావంటే వదిలేస్తాడా? ప్రేమించుకున్న మనమే ఎన్నో కలలు కన్నాం. నీతో జీవితం పంచుకుందాం అనుకున్నాడు. మరి ఎన్ని కలలుగానే ఉంటాడు? మన స్వార్థం కోసం ఇంకొకరి జీవితం నాశనం చేయడం కరెక్ట్ కాదు ప్రియా. అంటే ఇప్పుడు నన్ను పూర్తిగా మర్చిపోమంటున్నావా రామ్? అర్థం చేసుకోమంటున్నా. నేను నీ గతం, శేఖర్ నీ ఫ్యూచర్. పాస్ట్ మర్చిపోతేనే ఫ్యూచర్ బాగుంటుంది. శేఖర్కి టైం ఇవ్వు, అర్థం చేసుకో, అంతా బాగుంటుంది. కలిసి బతుకుదాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను కన్విన్స్ చేస్తున్నావు. పెళ్లి 2 మనుషుల్ని కలుపుతుంది అంటారు, కానీ ప్రేమించుకున్న 2 మనుషుల్ని విడగొడుతుంది కూడా. సో గ్రేట్ కదా. దేవుడు అంతే ప్రియా, విచిత్రమైన రాతలు రాస్తాడు. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ముందు పెడతాడు, పెళ్లి మాత్రం ఇంకొకరితో చేస్తాడు. బహుశా ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ ఉండదేమో. ఒక్కటి చెప్పురా, ప్రేమించుకున్న 2 మనసుల కంటే విడగొట్టే ఆ 3 ములంత గొప్పవారా? రెండూ గొప్పవే, కానీ పెళ్లి తర్వాత ఉండే ప్రేమే గొప్పదంటాను. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్ళైకి ఓడిపోతారేమో, పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రం ప్రేమిస్తూనే ఉంటారు. మనం ప్రేమలో నడిచిన అడుగుల కంటే పెళ్లిలో వేసే 7 అడుగులకే వాల్యూ ఎక్కువ. మరి పెళ్లికి ముందు నీతో చాలా అడుగులు వేశాను కదా రామ్, అవి గుర్తులేవా? వేద మంత్రాల మధ్య వేసే అడుగులకి, వేల పాలా లేని తిరుగులకి చాలా తేడా ఉంది ప్రియా. ఎందుకురా ఇంతలా మారిపోయావు? అప్పుడు ప్రేమించానంటే మా నాన్న ఒప్పుకోలేదు, ఇప్పుడు తీసుకెళ్లారంటే నువ్వు ఒప్పుకోవట్లేదు.
అవును, అప్పుడు మీ నాన్నే కరెక్ట్, ఇప్పుడు నేనే కరెక్ట్. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోయింది అంటారు, పెళ్లికి ముందు వెళ్ళిపోతే లేచిపోయింది అంటారు, అదే పెళ్లి తర్వాత వెళ్ళిపోతే పరితెగించింది అంటారు. ఇప్పుడు నేను తీసుకెళ్ళడం చాలా సింపుల్, కానీ ఇప్పుడు వెళ్ళిపోతే తర్వాత చాలామంది వేసే ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఒక్కటి చెప్పరా, ఇప్పుడు నాకు పెళ్ళైపోయిందని వద్దంటున్నావా, లేక నా మీద నిజంగానే ప్రేమ లేక వద్దంటున్నావా? మనం కలిసి బ్రతకలేమంటున్నా. లైఫ్ అంతే ప్రియా, అనుకున్నది దొరకదు, దొరికిందంతా అడ్జస్ట్ అవ్వలేవు. మూవ్ ఆన్ అవ్వడం తప్ప చేసేదేమీ లేదు. ఇప్పుడు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోలేకపోయాం, కనీసం ఫ్రెండ్స్ గానే ఉందాం రా. వద్దు ప్రియా, ఇప్పుడు మన ఇద్దరి మధ్య జరిగిన జ్ఞాపకాలు గుర్తుండిపోవాలి, కానీ అవి మనతో కలిసి ట్రావెల్ అవ్వాలని అనుకోకూడదు. అయినా కమ్యూనికేషన్ పెరిగితే కనెక్షన్ పెరుగుతుంది, గుర్తొస్తే మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడితే కలవాలనిపిస్తుంది. వద్దనుకున్న మనిషికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదే నీ ఫైనల్ డెసిషన్ రామ్? ఒక్కసారి తీసుకున్న దాన్ని డెసిషన్ అంటారు. జీవితంలో కొన్ని డెసిషన్స్ మనకు ఇష్టం లేకపోయినా, మనసుకు కష్టంగా అనిపించినా తప్పదు ప్రియా. నో ఆప్షన్స్, కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్. ఒక అమ్మాయి తన లైఫ్ లో ఎన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాలో తెలుసా? నచ్చిన బట్టలు వేసుకోలేదు, నచ్చిన చదువు చదువుకోలేదు, చివరికి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోలేదు. నా లైఫ్ లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన ఒకే ఒక్క పని నిన్ను ప్రేమించడం రా. ఇప్పుడు నువ్వు అందులో కూడా కాంప్రమైజ్ అవ్వమంటున్నావు. అవుతాను రా, నీకోసం అవుతాను, ఇంకా నిన్ను డిస్టర్బ్ చేయను, నీ లైఫ్లోకి రాను. ప్రేమిస్తే ఎదురించి పెళ్లి చేసుకుని బతకండి, లేదంటే ఆ ప్రేమను మనసులోనే సమాధి చేసుకుని కొత్తగా బతకడం నేర్చుకోండి. అంతేకాని మనసులో ఉన్న వాళ్ల కోసం కట్టుకున్న వాళ్లను చంపి వాళ్ల సమాధుల మీద కొత్త జీవితాలను మొదలు పెట్టాలనుకోవద్దు. వారి జీవితాన్ని నరకం చేసి మనం స్వర్గాన్ని చూడాలనుకోవద్దు. ప్రేమ గొప్పదే, కానీ జీవితం అంతకన్నా గొప్పది. జీవితాన్ని ఎక్కడో ఒక చోట పాస్ చేసి ఆగిపోకండి. ముందుకు వెళ్తే ఇంకా వండర్స్ చూడొచ్చు.